ప్రదీప్ ఇప్పటికే నాలుగు పథకాలు మొన్న 26 జనవరికి స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అది గ్రౌండ్ అయిందా అంటే పూర్తిగా ఎక్కడ అమలు కానటువంటి పరిస్థితి. మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసుకోవడం, తర్వాత మిగతా గ్రామాల ప్రజలందరూ కూడా ఎదురు చూడడం అని మనం చూస్తున్నాం. ఓ పక్క ప్రభుత్వ వ్యవహారం ఇలా ఉంటే, కాంగ్రెస్ పార్టీగా వ్యవహారం ఇట్లా ఉంటే ఏకంగా సీఎం సీటుకే ఎసరు కూడా రాబోతుంది. సీనియర్ నాయకులు అంటే మొదటి నుంచి ఉన్నటువంటి అసలు సీనియర్ నాయకులతోటి ఇవాళ సీఎం సీటుకి ఒక ప్రమాదం వచ్చేలాగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పదవికి ఎసరు వచ్చేలాగా ఉందన్నటువంటి ఒక చర్చ కూడా సాగుతున్న నేపథ్యంలో దాని గురించి ఏం టాక్ జరుగుతోంది? కొంత మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానంలో ఉండడం పట్ల సీనియర్ నేతలైతే కొంత అసంతృప్తితో ఉన్నారు. కానీ హైకమాండ్ చెప్పినటువంటి మాట ప్రకారం ఆ సీనియర్ మంత్రులు వారికి సీఎం సీటుపై ఆశ ఉన్నప్పటికీ కొంత వారు ఏదైతే హైకమాండ్ సూచనల మేరకు ఆగినటువంటి పరిస్థితి. ఎప్పుడు రేవంత్ రెడ్డి నుంచి ఏమైనా ఏదైతే తప్పులు జరుగుతాయనే కోణంలో అయితే మంత్రులు అయితే చూస్తున్న మాట వాస్తవం. చాలా మంది కొద్దిమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అటు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా వారికి కొద్దిగా నచ్చడం లేదనేది అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో చెప్తున్నటువంటి మాట. అయితే కొత్త ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి నుంచి అయితే కొంత రేవంత్ రెడ్డి పట్ల ఒక కొత్త ఎమ్మెల్యేలు పాజిటివ్ గా ఉన్నప్పటికీ సీనియర్ ఎమ్మెల్యేలు సీనియర్ సంబంధించినటువంటి మంత్రులు మాత్రం కొంత రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన లేదా రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖలకు సంబంధించి వీరి మంత్రులను ఇన్వాల్వ్ కాకపోవడం, మంత్రులకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా పోకపోవడం పట్ల కొంత ఆగ్రహంతో ఉన్నారు. అయితే హైకమాండ్కి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి కదలికలు, వారి సోదరుల కదలికలు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు అయితే పంపిస్తా ఉన్నారు. అటు రేవంత్ రెడ్డిని సైతం కొంత రాహుల్ గాంధీ మొదటి నుంచి చాలా కాలం నుంచి పక్కకైతే పెట్టారు. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనేది ప్రధానంగా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చ. గత ఆగస్టు 24న చివరిసారిగా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో కలిసినప్పటికీ, పార్టీ వేదికల్లో కావచ్చు లేదా ఇతర కార్యక్రమాల్లో కలిసినప్పటికీ వ్యక్తిగతంగా రాష్ట్ర పరిణామాల మీద, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద, ప్రభుత్వ పనితీరు మీద సంబంధించి వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వకపోవడం కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఒక సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఎందుకు పక్కకు పెట్టారు? కేసీ వేణుగోపాల్ స్వయంగా ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పిఎస్సి కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. తర్వాత ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులను ఆయన స్వయంగా ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద అటు ముఖ్యమంత్రిని, మంత్రులను గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కొంత రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం. ఆ రకంగా నివేదికలు ఇక్కడ నుంచి పార్టీ సీనియర్లు పంపుతున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు చెక్ పెట్టాలనే ఆలోచనలోనే సీనియర్లు అడుగులు వేస్తున్నారనేది బలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి టాక్. ఆ పరిణామాలు ఎటు దారితీస్తాయి, ఎలా సెట్ అవుతుంది? ఈ వైపు సుప్రీంకోర్టు అనర్హత వేటు సంబంధించి నిర్ణయం తీసుకుంటే వచ్చే బై ఎలక్షన్ ఎలా ఫేస్ చేస్తారు, ఎవరు ఫేస్ చేస్తారు, ముఖ్యమంత్రి లీడ్ తీసుకుంటుండా లేడా, ఒకవేళ తీసుకోకపోతే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, వచ్చే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఇవన్నీ ఓవరాల్ గా కాంగ్రెస్ లో అయితే చర్చ జరుగుతా ఉంది. ఈ ఎమ్మెల్యేల మీటింగ్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక పెద్దే వారి వెనుక ఉండి మంత్రులను చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే చేస్తున్నారనేది చర్చ మాత్రం కాంగ్రెస్ సీనియర్లలో జరుగుతా ఉంది.